బంద్ పైన మనకు బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు తోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేస్తున్నారు ఏంటని? వాళ్ళ హలో. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటి ఇది ఈరోజు బీసీ బంద్, జస్టిస్ ఫర్ బీసీ బంద్ అని బీసీలు మొత్తం జేఏసీగా ఏర్పడి దాదాపు అన్ని పార్టీలు దీంట్లో ఉన్నట్టుంది. అన్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇవ్వలేదు కాబట్టి దానికి నిరసనగా హైకోర్టు స్టేకి నిరసనగా బంద్ అంటున్నారు. అన్న మరి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, అన్ని సంఘాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది, లెఫ్ట్ పార్టీలు ఇస్తున్నాయి. ఎవరిపైన అన్న మీ బంధు? మేము ఒకటే అన్న. ఉమ్, మాకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ప్రభుత్వం ఉమ్, కల్పించినప్పుడు ఉమ్, అది పారదర్శకంగా అసెంబ్లీలో ఎప్పుడైతే తీర్మానం జరిగిందో వెంటనే దాన్ని మన కేంద్ర కేబినెట్ గాని పార్లమెంట్ గాని పంపాల్సిన విషయం ఉన్నది. ఉమ్, ఒక పద్ధతి ప్రకారం 9th షెడ్యూల్లో చేర్చాలి. ఉమ్, ఈ 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి ఇన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేశారు. ఉమ్, మన కోసం రాజ్యాంగ సవరణ బీసీల కోసం చేయరా? ఓకే. ఇప్పుడు మేమెంతో మాకంతని మేము అడుగుతున్నాం. ఉమ్, ఉమ్, ఇలా చూసుకున్నట్లయితే మా వాటా మేము అడుగుతున్నాం. ఉమ్, ఇలా స్థానిక సంస్థలే కాదు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాలని చెప్పి మేము మా పోరాటం కూడా ఉమ్, ఒక 30 సంవత్సరాల సంది మా పోరాటం నడుస్తుంది. మా జనాభా ప్రాతిపదిక చూసుకున్నట్లయితే 56% మేము జనంలో జనాభా ఉన్నది, మా బీసీ జనాభా. ఓకే. మా హక్కులు మేము అడుగుతున్నాం. మేము ఉమ్, దానికోసం మేము ఏమంటున్నాంటే ఇలా ఈ వాస్తవానికి ఇలా ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని ఉమ్, ఆ భారత రాజ్యాంగంలో సవరణ కోసం కేంద్ర కేబినెట్ కి పార్లమెంట్ కు పంపాల్సిన అవసరం ఓకే. ఒక పద్ధతి ప్రకారం పంపాలి. అది ఉమ్, పంపలేదు. ఉమ్, ప్లస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినాం మేము ఉమ్, అని ఇప్పుడు ఒక ప్రభుత్వం వాదన చెప్తున్నది. ఉమ్, ఇప్పుడు అంత ముందు 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ కూడా చట్టసభలో రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పినారు. ఉమ్, వాళ్ళు మేనిఫెస్టో పెట్టిరు కూడా, అది పక్కకు పోయిన సందర్భం కూడా ఉన్నది. ఉమ్, మరి అట్లాగే బీజేపీ కూడా మద్దతు అనేస్తున్నది. ఇప్పుడు మరి ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా, కోర్టు వ్యవస్థ కూడా ఇవాళ మొత్తం కూడా ఉమ్, మేము సహకరిస్తున్నాం, బంద్ ప్రశాంతంగా చేసుకోండి అని చెప్తున్నారు. ఉమ్, అసలు మేము బంద్ వాస్తవంగా చెప్పాలంటే మేము మా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయాలి ఉద్యమాలు ఇప్పుడు ఎప్పుడైనా సరే. నేను మరి అడుగుతుంది ఏంటంటే, బంధు మీరు ప్రజలపైన చేస్తున్నారా, పార్టీలు ప్రభుత్వాలపైన చేస్తున్నారా? మేము కేంద్ర ప్రభుత్వానికి మేము నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మాది రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర వాళ్ళు ప్రభుత్వానికి ఏదైతే అసలు రాష్ట్రం నుంచి రాజ్యాంగ సవరణ చేయండి, 9th షెడ్యూల్లో పెట్టండి అని ఏమన్నా బిల్ కానీ లెటర్ కానీ పోయిందా? వాళ్ళు చేయలేదా? అందుకు నిరసన? ఇప్పుడు వాళ్ళు ఒకటే కేంద్రం మేము వెళ్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కేంద్రం నుంచి వాళ్ళ అపాయింట్మెంట్ అడుగుతున్నాం ప్రధానమంత్రి గారిని. ఉమ్, మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఓకే. నేను ఏమంటుంటే ఈ బిల్లు ప్రవేశపెట్టినాక వెంటనే మేము ఉమ్, ఇప్పుడు గవర్నర్ పంపిన గవర్నర్ దగ్గర ఆమోదం కూడా మాకు ఆర్డినెన్స్ ఈ సంతకం పెట్టలేదని చెప్తున్నారు. ఉమ్, ఒక ప్రాతిపదికన వాళ్ళు తయారు చేసి బిల్లు పంపి కేంద్రాన్ని ఒప్పించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఉమ్, ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వాళ్ళకి 6% ఉన్న జనాభా కోసం ఉమ్, మేము అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. మేము ఉమ్, మా డిమాండ్లు మేము అడుగుతున్నాం. ఓకే. మేమెంతో మాకంతా మేము కావాలంటున్నాం. వాళ్ళకి మీద మాకు కక్ష కాదు, ఉమ్, మా సోదరుల మీద కక్ష కాదు. మేము ఉమ్, ఏమంటున్నంటే మాకున్న వాటా ఏందో మాకు రాజ్యాంగాలు మాకు కల్పించమని మేము అడుగుతున్నాం. ఓకే. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినప్పుడు మరి ఏ కోర్టు జోక్యం చేసుకోలేదు, మరి ఏ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు, ఏ హైకోర్టు జోక్యం చేసుకోలేదు. ఓకే. అది 103వ రాజ్యాంగ సవరణ చేసి ఒకటే రోజు ఉమ్, పార్లమెంట్ లో రాజ్యసభల ఉమ్, రాష్ట్రపతి ఉమ్, జనవరి 2019 సంవత్సరంలో జనవరి 8వ తారీఖు 9వ తారీఖు ఒక్క రోజులనే బిల్లు ఆమోదించారు. ఉమ్, ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత మనం ఎప్పుడు మీతో కూడా అంటుంటాం, అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఉమ్, ఉమ్, మళ్ళీ ఉమ్, జరగబోయేది బీసీ ఉద్యమమే. ఓకే. ఉవ్వెత్తున లేచే ఉద్యమం బీసీ ఉద్యమమే. జనానికి ఇప్పుడు ఎక్కడ కూడా చూసినా బీసీ ఇంత ముందు లెక్క లేదు అన్న. ఉమ్, ఈ ఊళ్ళల్లో కూడా మాకు వచ్చిన రిజర్వేషన్లు మరి ఇట్లా కాలదనకపోతారు. మరి అసలు ఇంకా ఏందనేది కూడా తిరగబడే వ్యవస్థ కూడా రాబోతుందన్న. ఎందుకంటే ఓకే. ప్రజలు ఆక్రోశంతో ఉన్నారు, మాకు వచ్చిన రిజర్వేషన్లు మరి మాకు రావట్లేదు, ఉమ్, మరి ఇంకా ఎందుకు అడ్డుకుంటారు అనే దాన్ని కూడా ఇంకా తిరగబడే ఆలోచన కూడా జనంలో ఓకే. ఉద్యమం గ్రామ స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో ఉమ్, అదే విధంగా ఒక స్థానికంగా మేము ఒక నిరసన మేము వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు ఓకే. మేము బంద్ కాదు, ఎవరి కోసం మేము ఎవరిని ఇబ్బంది పెట్టం కాదు. ఉమ్, ఇలా వ్యవస్థ మాకున్న హక్కులు మేము అడుగుతున్నాం. మేము ఓకే. ఆ రోజు తెలంగాణలో కూడా మందకృష్ణ గాని ఆర్ కృష్ణ గాని తెలంగాణ వచ్చేటప్పుడు సామాజిక తెలంగాణలో భాగంగానే ఉమ్, మరి ఈ కూడా మాకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అడుగుతుండేది. ఓకే. మరి
మందకృష్ణ గారు కూడా సామాజిక తెలంగాణతో పాటు మన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే కాదు, సామాజిక తెలంగాణ వాళ్ళ హక్కులు ఏముంటాయినా ఇలా భారత రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు లేట్ అయినా కూడా రాజ్యాంగంలో మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాయో, ఏమేమి రాసిండో ఇవన్నీ మనకు తెలంగాణ వచ్చేటప్పుడు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి మందకృష్ణ గారు గతంలో కూడా అడగడం జరిగింది. మాకు ఇలా అన్ని పార్టీలు కానీ, అన్ని కుల సంఘాలు కానీ, అన్ని స్టూడెంట్ యూనియన్లు కానీ ఇలా మా బీసీ బంద్కు పెద్ద ఎత్తున కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇది సంతోషకరమైన ఒక ఇప్పుడు ఈ నిరసన బంద్ మాత్రమే. ఈ బంద్ ఒకటి చేసి బంద్ చేసుకుంటారా? ఇక మళ్ళీ ఏమైనా భవిష్యత్తు ఉందా కార్యాచరణ? మేము భవిష్యత్తు కార్యాచరణ ఉన్నది. మేము 4.5 కోట్లలో మేము 2.5 కోట్లు మేము ఉన్నాం. మేము ఏమంటున్నాం, 4 కోట్ల జనాభాలో మేము 2.5 కోట్లలో మేము ఉన్నప్పుడు మేము నిరసన వ్యక్తం చేసినా చాలు, మేము నిలబడ్డా చాలు. 1 కోటి మంది హైదరాబాద్ కు వచ్చి స్తంభింపజేసి మేము ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, నిలబడ్డా చాలు మేము. ఎందుకంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం కాదు, మా శాంతి కోసం శాంతి ఉద్యమాలు చేస్తాం. మేము ఎక్కడ కూడా మేము వెనుక తగ్గేది లేదు. ఈ మా రిజర్వేషన్లు వచ్చిన దాకా, మా పోరాటం చేసిన దాకా, చట్టసభల రిజర్వేషన్లు అయ్యే వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలు కూడా ఏ పార్టీ అయినా మేము మా బీసీల కోసం పాటుపడాలని చెప్పి మేము అడుగుతున్నాం. అదే వాళ్ళ స్టాండ్ ఉండాలని చెప్పి కూడా ఉన్నాం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, ఇలా బీజేపీ మద్దతు ఇస్తున్నది కదా, బీజేపీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నాయకత్వాన్ని మొత్తం తీసుకుపోయి మరి ప్రభుత్వం ఇక్కడ అఖిలపక్షం కూర్చొని, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా అఖిలపక్షం కూర్చున్నది, శ్రామిక వర్గం కూర్చున్నది, మరి అడ్వకేట్లు కూర్చున్నారు, ఇవాళ ఎంప్లాయీస్ కూర్చున్నారు, మరి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కూర్చున్నారు. ప్రతి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఆ తెలంగాణ ఉద్యోగం కార్యాచరణ చేసింది. మేము కూడా బీసీ ఉద్యోగులు గాని ఏ వ్యవస్థలు ఉన్నా కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కల్పనలో కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి పోస్టింగ్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చూసినట్లయితే బీసీలకు ఉన్నటువంటి మంచి మంచి పోస్టింగ్లు వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు. మామూలు పోస్టింగ్లు తీసుకొచ్చి మామూలు లూప్ లైన్లు ఉన్నాయి, మొత్తం కూడా ఐఏఎస్లు ఉన్నా ఐపీఎస్లు ఉన్నా తర్వాత ఏదన్నా కూడా లూప్ లైన్ లో పెట్టి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. మరి ఎప్పుడు వాళ్ళు రక్షించుకోకపోతే ఇంకా కూడా దీనికి మరి ఇది లేకుండా ఉన్నది. కాబట్టి దాన్ని ఆలోచన చేయాల్సిందన్న. మీకు మీ ఛానల్ తరఫున మీకు ఉన్నటువంటి అన్నిటి కూడా మా బీసీ దాని గురించి పెద్ద ఎత్తున మీరు కూడా మరి దాన్ని ముందుకు తీసుకురావాల్సిన ఆసనం మీకు ఉందన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇది